నమస్తే G24 టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మా ప్రభుత్వ పాఠశాల టీచర్స్ అత్యధిక విద్యార్థికులు. సీఎం రేవంత్ రెడ్డి. నాకు రెండోసారి మూడోసారి సీఎం అవ్వాలని ఉంది. సీఎం రేవంత్. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపిన ముఖ్యమంత్రి. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. పోయినసారి నేను ఇలానే అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ను అవమానించానని నన్ను విమర్శించారు. నేను అవమానించలేదు, పోల్చి చెప్పాను అంతే. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఇప్పటి నుండి టీచర్లు కూడా విద్యార్థులతో భోజనం చేయండి, అప్పుడప్పుడు నేను కూడా వచ్చి భోజనం చేస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ బీఎడ్ ఎంఏడ్ చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈ రోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో, తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు 11,000 ఉంటే వాటిల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేను అయ్యి ఉండాలి, లేదా మీరు అయ్యి ఉండాలి. పిల్లలకు సరైన నమ్మకం కల్పించే పనులు మా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి, లేదా అవన్నీ అమలు చేసినా మీ వైపు నుండి ఆలస్యమై ఉండాలన్నారు. ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ప్రధాన కారణం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సమూల మార్పులు. వాటిని టీచర్లు విద్యార్థులకు అందించారు. మీరు కూడా మంచిగా పనిచేస్తే రెండోసారి మూడోసారి సీఎం అవ్వాలని నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది అని అన్నారు. టీచర్లతో కలిసి తాను కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మీకు సరైన వసతులు, వెసులుబాటు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి.
కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిండ్రు టీచర్లు, కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినరు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి, ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈ రోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహాగణపతిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ దేశంలో ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈసారి నగరంలో దాదాపు 1,40,000 విగ్రహాలు ప్రతిష్ఠించారని, గణేష్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించామన్నారు. అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా, అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈరోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి, హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి. ఈరోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో
ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి కవిత అరెస్టు కావడమే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కూతురు జైలుకి వెళ్లడం సరైన పద్ధతి కాదనిపించిందని చెప్పారు. అందుకే తాను ఆ పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం 1000 కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. వాటాలు పంచుకునే క్రమంలో కుటుంబాల తగాదాలు తలెత్తాయన్నారు. జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కొరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రత్యేకమైన మెలకువలు అవసరమని తెలిపారు. ప్రభుత్వం క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. శ్రీ పిఎస్ నరసింహన్ గారు, ఆనరబుల్ జస్టిస్ డిఎస్ ఠాకూర్ గారు, ప్రొఫెసర్ సూర్యప్రకాష్ గారు వైస్ ఛాన్సలర్, డాక్టర్ సూర్యరాజు గారు సెక్రటరీ జనరల్ ఏసీఐఏఎం, ఆనరబుల్ జడ్జెస్, distinguished jurists and friends, I am very happy to be here. Visakhapatnam is a beautiful city. People will go to Hyderabad, stay there some time. They want to settle there. Now Visakhapatnam, anybody will come. They will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. Either hospitality or beaches or natural beauty, everything wonderful place. Apart from from all these things, it is very, very wonderful people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also. This is the best place.
I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last as a policymaker. లక్ష్యం ఎంత చిన్నదైనా పెద్దదైనా మార్గదర్శకులు లేకపోతే దాన్ని చేరుకోలేమని ఇబ్రహీంపట్నం సీఐ చెబుతున్నారు. కబడ్డీలో రాణించడం, ఉద్యోగం సాధించడానికి తోడ్పడిన మార్గదర్శకులే ఆయనకు గురువులని కీర్తించారు. కేవలం ఈ ఒక్కరోజే కాకుండా జీవితాంతం విద్య నేర్పిన వారిని గౌరవించడమే వారికి మనం ఇచ్చే గౌరవమని ఆయన వివరించారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువు అనేవారు జీవితంలో ప్రతి మనిషికి అవసరం. గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాము. ఎందుకంటే ఎవరికన్నా ఎంత శిక్షకులుగా కావాలనుకున్నా కానీ ఎవరైతే టీచర్ అనే వాళ్ళు ఉంటారో, మనల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దే వాళ్ళు ఉంటారో, వాళ్ళ యొక్క కృషి అనేది ఎప్పుడు జీవితంలో మర్చిపోలేంది. అలాంటి వాళ్ళ కృషి వల్లనే ఏ వ్యక్తి అయినా వాళ్ళ యొక్క జీవితంలో పైకి వస్తాడు, అభివృద్ధి చెందుతాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన, నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ పాత బస్తీలోని వెంకట్రావు మెమోరియల్ స్కూల్లో చదువుతున్న టైంలో, చదువుతో పాటు ఆటలపై నాకు మక్కువ ఎక్కువ ఉన్న సమయంలో కబడ్డీ క్రీడని నేను ఎంచుకోవడం జరిగింది ఆ స్కూల్లో. ఆ కబడ్డీ క్రీడలో అప్పట్లో ఉన్నటువంటి చంద్రహాస్ సార్ నన్ను ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో పంపించడంతో నేను ఈరోజు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారునిగా ఎదగడం జరిగింది. దాని తర్వాత నేను ఎల్బీ స్టేడియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బి శ్రవణ్ కుమార్ అని ఈరోజు హైదరాబాద్ సిటీ నార్కోటిక్ వింగ్లో ఏఆర్ఎస్ఏగా పనిచేస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ గారు ఒక గురువుగానే కాకుండా ఒక అన్నగా కూడా నాకు అక్కడ కోచింగ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా నన్ను ఒక క్రీడాకారునిగా ఎంకరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత నా యొక్క జీవితంలో జగదీశ్వర్ యాదవ్ గారు కబడ్డీ అసోసియేషన్ తెలంగాణకు, అదేవిధంగా ఇండియన్ కబడ్డీకి సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఆ సార్ నన్ను ఒక శిష్యునిగా, అదేవిధంగా సొంత కొడుకులాగా చూసుకొని నా యొక్క ప్రతి అడుగులో కూడా నన్ను ఎదగడంలో చాలా ఉపయోగపడ్డాడు. ఆయన యొక్క పరిరక్షణలో కూడా నేను ఈరోజు స్థాయిలో ఉండడం జరిగింది. ఎప్పుడైనా మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా, ఎదగాలనే తపన జీవితంలో ఉన్నప్పటికీ కూడా గురువుల యొక్క పర్యవేక్షణ, మనకంటూ ఒకరు పై స్థాయిలో హెల్ప్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదుగుతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నేను ఒకటే సూచిస్తూ ఉన్నాను, మీరు మీ గురువులకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పుడైతే మనం గురువులకు రెస్పెక్ట్ ఇస్తామో, గురువుల పట్ల ఆప్యాయతగా ఉంటామో, ఏదో ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్లకు దండ వేయడము, కాళ్ళు మొక్కడం కాదు. మన యొక్క నిజ జీవితంలో గురువులు ఏదైతే మనకు చెప్తా ఉన్నారో, ఏ గురువు కూడా స్టూడెంట్స్కి చెడిపోమని చెప్పరు. గురువులు ఏది చెప్పినా వాళ్ళ స్వార్థం కూడా ఏముండదు, నిస్వార్థంగా వాళ్ళ యొక్క విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళు ఉన్నటువంటి స్థానం కంటే ఎక్కువ పై స్థాయిలో ఉండాలన్న ఆలోచనతోటి గురువులు చెప్తారు. కాబట్టి గురువుల మాటలు వినాల్సిందిగా, నాకు ఆ జీవితంలో నాకు ఎదగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల మందికి పైగా రేషన్ బియ్యం పొందుతున్నారని డీసీఎస్ఓ వనజాత తెలిపారు. సెప్టెంబర్ నెలకు 9,444 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరయ్యాయని, దాదాపు 6,04,040 యూనిట్లకు లబ్ధి చేకూరిందని వివరించారు. కొత్తగా 46,000 కార్డులు పంపిణీ చేశామని, వారంతా ఈ నెలలో సరుకులు తీసుకోవచ్చన్నారు. ఆగస్టు 14 తర్వాత అప్రూవల్ వచ్చిన వారు అక్టోబర్లో తీసుకోవాలని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ నెల అంటే సెప్టెంబర్ నెలకు గాను మనకు మొత్తం అలాట్మెంటు 9,444 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ రావడం జరిగింది. దాదాపుగా 6,04,040 మంది కార్డుదారులు
ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నారు. కొత్తగా మేమేదైతే 46,000 కార్డులు అప్రూవల్ ఇచ్చామో వాళ్ళు కూడా ఈ నెలలో ఎవరైతే ఆగస్టు నెల 14 లోపల అప్రూవల్ అయిన కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల రేషన్ కార్డుల ద్వారా బియ్యం రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా 14 తారీఖు తర్వాత ఎవరికైతే అప్రూవల్ ఇచ్చినామో వాళ్ళు నెక్స్ట్ అక్టోబర్ నెలలో వాళ్ళు అలాట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 20 లక్షల పైచిలకు ప్రజలు రేషన్ సౌకర్యం పొందుతున్న అతిపెద్ద జిల్లా రంగారెడ్డి జిల్లా. కాబట్టి అందరికీ కూడా రేషన్ అందుతూ అందరు కూడా రాబోయే పండుగల్ని సంతోషంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ కూడా రేషన్ కార్డులు ఎలాంటి ఆలస్యం లేకుండా జారీ చేయడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. మా సిబ్బంది అందరూ కూడా ఇందుకు సహకరించి బాగా ఫీల్డ్ లెవెల్లో కానీ ఆఫీస్ లెవెల్లో కానీ చాలా బాగా పనిచేసి అందరు కూడా రేషన్ కార్డు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి తహసీల్దారులు ఫార్వర్డ్ చేసినవన్నీ కూడా సరూనగర్ ఏఎస్ఓ గారు ఫార్వర్డ్ చేసినవన్నీ కూడా మా దగ్గర నుంచి అప్రూవల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంతే వేగవంతంగా ప్రయత్నించి అందరికీ కూడా ఎవరైతే మనకు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా నిరాశకు లోను కాకుండా వాళ్ళకి రేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా కూడా లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనకి రేషన్ పరంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి జిల్లానే ఉంటున్నది. కాబట్టి మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తాం. రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తోంది. లైన్లో చివరి ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతోంది. ఆ 8 గంటలు లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో 2 మహిళల మధ్య ఘర్షణ. దీంతో నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని చెప్పులతో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు. పోలీసులు ట్యాంక్ బండిపై నిమజ్జనానికి వచ్చిన వారిని కొట్టి వాహనాల అద్దాలు పగలగొడుతున్నారంటూ భక్తుల ఆరోపణలు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లపై భక్తుల ఆగ్రహం. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయలేదంటూ అసహనం. We have suffered 2 hours, but no police has come. No support for the police. Best of police. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మా ప్రభుత్వ పాఠశాల టీచర్స్ అత్యధిక విద్యార్థికులు. సీఎం రేవంత్ రెడ్డి.
నాకు రెండోసారి మూడోసారి సీఎం అవ్వాలని ఉంది. సీఎం రేవంత్. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపిన ముఖ్యమంత్రి. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.